హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చిల్లీ చికెన్ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మొదటిగా దానికి కావాల్సింది అయితే చికెన్ 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అలాగే కార్న్ఫ్లోరు, మైదా, ఒక గుడ్డు, చికెన్ మసాలా, రెడ్ చిల్లీ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, క్యాప్సికమ్ము, కొత్తిమీర, సాల్ట్, వెల్లుల్లిపాయలు, అలాగే వెనిగరు, సోయా సాసు, ఆయిల్, టమాటా సాసు, రెడ్ చిల్లీ సాసు, ఆనియన్స్, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కడిగి పెట్టుకున్న చికెన్లో ఒక స్పూన్ వరకు మైదా, 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, కొంచెం చికెన్ మసాలా, అలాగే 2 స్పూన్ల వరకు కారము, తగినంత ఉప్పు, అలాగే 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఎగ్ వేసుకొని కలిపి బాగా కలుపుకోవాలండి. దాన్ని ఒక 1 అవర్ పాటు పెట్టుకోవాలి. నేను నానబెట్టుకున్న దాన్నే ఇప్పుడైతే యూస్ చేస్తున్నాను. చూడండి, కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా స్పూన్తో అయితే ఈ విధంగా వేసుకోవాలి. నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్స్ అయితే యూస్ చేయలేదు. నేను ఇంట్లో హోమ్ మేడ్ కారమే యూస్ చేశాను. నేను బయట కారం కూడా ఏం యూస్ చేయలేదు. సో నాకైతే కలర్ ఈ విధంగా అయితే వచ్చింది. మీరు కూడా కావాలి అనేసి అనుకుంటే స్పూన్తో వేసుకోవచ్చు, లేదంటే చేయితో కూడా వేసుకోవచ్చండి. మిగిలిన చికెన్ కూడా నేను ఈ విధంగా వేసేసుకొని దాన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది, మళ్ళీ వేగదు కూడాను. లోపల ఉడకకపోతే అంత బాగుండదు. సో ఈ విధంగా నొక్కి చూసుకుంటే వేగింది లేనిది మనకి తెలిసిపోతుంది. గరిటతో ఘాటు పెట్టుకుంటే మనకు తెలిసిపోతుంది. చూసారు కదా, ఫ్రై అయిపోయిన దాన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దానిలో 2 స్పూన్ల వరకు మనము ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి ఈ విధంగా కట్ చేసుకొని మనమైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా చిటపటలాడుతునేటప్పుడే మనము ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతునేటప్పుడే మనము దాంట్లో వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత దాంట్లో వెనిగరు, టమాటా సాసు, అలాగే రెడ్ చిల్లీ సాసు అన్నీ 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. సోయా సాస్ అయితే 1 స్పూనే యాడ్ చేసుకున్నాను నేను. దాంట్లో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై అవుతునేటప్పుడే దాంట్లో ఒక టూ స్పూన్స్ అలాగా కార్న్ఫ్లోర్ అయితే వేసుకొని వాటర్లో కలుపుకొని వేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతునేటప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉడుకుతునేటప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం గ్రేవీగా రావాలి అనేసి అంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతునేటప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మొదటగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రెసిపీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అప్పటికప్పుడే కూడా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. అంత స్పైసీగా ఏమి అనిపించదు కాబట్టి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది. ఈ వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం చేసుకోవటానికి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఫైనల్గా మన రెసిపీ రెడీ అయిపోయింది. దాంట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఒక 2 మినిట్స్ ఉంచి ఇంకా స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేసుకోవటమే అండి. ఇంకా దాన్ని మనము సర్వింగ్ బౌల్లోకి అయితే మనం తీసేసుకుంటే మన చిల్లీ చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.